మన గోళ్ళు చాలామంది వాటిని అందంగా చూసుకుంటారు, కానీ వాటి కింద ఓ పెద్ద ప్రపంచమే దాగి ఉందని తెలుసా? ఒకవేళ గోళ్ళు కత్తిరించడం మానేస్తే ఏమవుతుంది? అస్సలు ఆలోచించని కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. చేతులు శుభ్రంగానే ఉన్నాయి కదా అని అనుకుంటున్నారా? అయితే బహుశా మరోసారి ఆలోచించుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే మన గోళ్ల కింద దాగి ఉన్న కొన్ని నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సరే, అసలు మన గోళ్ల కింద ఏముంటుంది? దాన్ని ఒక రహస్య నగరంలా ఊహించుకోండి. అవును, క్రిములతో నిండిన ఒక ప్రపంచం. దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం. నిజమేనండి, మన గోళ్లని క్రిములకు ఒక 5 స్టార్ హోటల్ లాంటివని చెప్పొచ్చు. హాయిగా ఉండటానికి, పెరగటానికి ఇంతకన్నా మంచి చోటు వాటికి దొరకదు. అక్కడ వాటికి కావలసినవన్నీ ఉంటాయి. కానీ ఈ హోటల్లో ఉండే గెస్ట్స్ అంతా మంచివాళ్లేం కాదు. మనం మాట్లాడుకునేది ఈ కోలి, సాల్మొనెల్లా లాంటి డేంజరస్ బ్యాక్టీరియాల గురించి. అంటే ఒక్కసారి అవి మన చేతులకు అంటుకున్నాయంటే చాలు, సులువుగా శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. ఒకవైపు మన గోళ్ల కింద ఉన్న ప్రపంచం, మరోవైపు అందరూ చాలా అపరిశుభ్రమని అనుకునే టాయిలెట్ సీటు. ఏది ఎక్కువ డేంజరో అనుకుంటున్నారు? వచ్చే రిజల్ట్ కాస్త షాకింగ్గానే ఉంటుంది. అదేంటంటే సైంటిస్టులు చెప్పేది వింటే షాక్ అవుతారు. మన మురికి గోళ్లల్లో ఒక టాయిలెట్ సీటు మీద ఉండేదానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. అవును, విన్నది నిజమే. సరే, గోళ్ల కింద ఎన్ని క్రిములున్నాయి సరే, మరి వాటి వల్ల వచ్చే నష్టమేంటి? అవి మన ఒంటికి ఎలా హాని చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి, పొడవుగా ఉన్న గోరు ఈజీగా విరిగిపోతుంది కదా. దాని పదునైన అంచు మన చర్మానికి తగిలితే ఒక చిన్న గీతే పడుతుంది, అంతే. ఆ గాయంలోంచి గోళ్ల కింద ఉన్న క్రిములన్నీ లోపలికెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం పెద్దగా పట్టించుకొని ఆ చిన్న గీత కూడా ఒక మినీ ఇన్ఫెక్షన్ జోన్గా మారిపోగలదన్నమాట. ఆ తర్వాత వచ్చే నొప్పి, ఎర్రగా కందిపోవటం, చీము, ఇవన్నీ చాలా ఇబ్బంది పెడతాయి. అయితే ఈ సమస్య కేవలం పైపై గాయాలతోనే ఆగిపోదు. గోళ్లనే శుభ్రంగా ఉంచుకోకపోవటం మన మొత్తం ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ క్రిములు మన రక్తంలోకి చేరాయంటే అవి జ్వరానికి, అలర్జీలకి, ఒక్కోసారి కడుపులో ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవ్వచ్చు. అంటే సమస్య చాలా పెద్దది. మరి గోళ్లు కొరికే అలవాటున్న వాళ్ళ సంగతేంటి? ఆ అలవాటు ఎలా ఉంటుందంటే రోజూ ఒక బ్యాక్టీరియా బఫెలో తిన్నట్లెక్క. అంటే గోళ్ల మీదున్న క్రిములన్నిటినీ మనమే స్వయంగా నోట్లోకి పంపించుకున్నట్టు. ఇప్పుడు గోళ్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మన చేతి గోళ్లు కాలి గోళ్ల కన్నా 3 రెట్లు ఫాస్ట్గా పెరుగుతాయట. అలాగే మురికి గోళ్లతో ముఖాన్ని టచ్ చేస్తే మొటిమలొచ్చే అవకాశం ఎక్కువ. ఇక తేమగా ఉండే వాతావరణంలో అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ల రిస్క్ ఇంకా ఎక్కువ. ఇంతసేపు సమస్యల గురించి మాట్లాడాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఏం భయపడక్కర్లేదు. దీన్ని అధిగమించడానికి చాలా సింపుల్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం. ఇదిగోండి, ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, వారానికి ఒకసారైనా గోళ్లు కట్ చేసుకోవాలి. రెండోది, మనకంటూ సొంతంగా ఒక నెయిల్ కటర్ పెట్టుకోవాలి. మూడోది, చేతులు కడుక్కున్న ప్రతిసారి గోళ్ల కింద కూడా శుభ్రం చేసుకోవాలి. నాలుగోది, గోళ్లని ఎప్పుడూ చిన్నగా, స్మూత్గా ఉంచుకోవాలి. అంతే, ఈ చిన్న అలవాటే మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, గోళ్లని శుభ్రంగా ఉంచుకోవడం అంటే కేవలం అందం కోసం కాదు. ఇది మన ఆరోగ్య సంరక్షణలో చాలా ముఖ్యమైన భాగం. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా హెల్త్ కేరే. ఆరోగ్యం శుభ్రంగా ఉండాలంటే ముందు గోళ్లు శుభ్రంగా ఉండాలి. వాటిని సరిగ్గా కత్తిరించుకుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. క్రిములకు చాలా దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే అసలైన పరిశుభ్రత మొదలయ్యేది మన చేతి వేళ్ల నుంచే.